అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ప్రస్తుతం అయితే మనం రెగ్యులర్గా సోషల్ మీడియాలో కానీ నిత్యం మన చుట్టుపక్కల అయితే చాలా దారుణ సంఘటనలు అయితే జరుగుతున్నాయి సో మరి ఎవరైతే మరి చంపడాలు ఈ అత్యాచారాలు ఈ మానభంగాలు ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుత రోజులలో మనం రోజు ఒకటి చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ మనకైతే కనిపిస్తూ ఉన్నాయి ఏంటి సో ఈ రోజు అయితే మీకైతే ఒక మీరు షాక్ అయ్యేది మీరు విస్తుపోయే నిజాలని చెప్పుకోవచ్చు ఇది నిజంగా ఈ ఘటన వింటే మరి నిజంగా కొందరు ఈ మహిళలకైతే మరి చాలా చెడ్డ పేరు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి అలాంటి సంఘటన అయితే చెప్తా సో ఏ తల్లి అయినా సరే ఏ తల్లి అయినా కన్న తల్లి తన పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది పిల్లలకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ తల్లి అండగా ఉండి తానే అన్నీ చూసుకుంటుంది సో అలాంటి తల్లి మరి కన్న బిడ్డలను చంపే విషయం ఎక్కడన్నా చూసిరా మీరు సో ఎక్కడ చూడకుండొచ్చు బహుశా ఎక్కడ జరగదు సో అలాంటివి జరుగుతాయి అలాంటివి జరిగినప్పుడే ఇలాంటి న్యూస్ వస్తూ ఉంటాయి మేము చెప్తూ ఉంటాం సో ఒక ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది మనకు ఏమంటారు ప్రపంచంలో తల్లిని మించిన యోధులు లేరు అని చెప్పేసి ఉంటారు మరి అలాంటి డైలాగ్ ఈ తల్లులకైతే వర్తించదు సో ఏం జరిగింది ఏంటి అని అయితే మీకు ఒకసారి అయితే క్లుప్తంగా చదివి అయితే వినిపిస్తాను దాని తర్వాత మాట్లాడతాను సో ఈ సంఘటన ఎక్కడ జరిగిందనంటే మరి భూపాల్పల్లిలో అయితే జరిగింది ఆ భూపాల్పల్లి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో అయితే జరిగింది ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం ప్రియుడు మోజులో పడి భర్తను 22 ఏళ్ల కూతురుని హత్య చేసిన కసాయి తల్లి కూతుర్ని హత్య చేసి అడవుల్లో మృతదేహం పడేసి చుట్టూ క్షుద్ధ పూజలు చేసినట్లు సృష్టించిన కిల్లర్ లేడీ జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలం వడితల గ్రామంలో దారుణ ఘటన భర్త పక్షవాతంతో బాధపడుతుండగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళ ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు అయితే పూర్తి చేసిందంట సో వివాహేతర సంబంధం ఈ విషయం కూతురికి కూడా ఎలాగైనా తెలుస్తుందని ప్రియుడితో కలిసి వర్షిణిని కూడా కడతీర్చిన కసాయి తల్లి కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి కాటారం హైవే పక్కన అడవిలో పడేసి చుట్టూ నిమ్మకాయలు పసుపు కుంకుమ చల్లి ఆధార్ కార్డు పెట్టి నరబలిలా నమ్మించిందంట కవిత సో పోలీసుల దర్యాప్తులో కవిత తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయగా విస్తుపోయే నిజాలు అయితే బయటకు వచ్చినాయి 2 నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను ఇప్పుడు కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకున్న కిల్లర్ లేడీ మరొక హత్య కోసం కూడా ప్లాన్ చేసిరంటారు ఆల్రెడీ చేసి పెట్టిరంట ప్లాను కాకపోతే అప్పటి వరకు దొరికేసిరు సో ప్రియుడిని కవితను ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కటకటాలకైతే పంపించారు సో మీరు చూడొచ్చు ఫోటోలో ఇగో ఈమెనే ఆమె మహానుభావురాలు పాపం వాళ్ళ కూతురు ఆమె ఎవరైతే చంపబడ్డారో ఆమె కూతురు చంపిందో ఈమె మరి ఇగో ఈ మహానుభావురాలు అయితే ఇంత పనిచేసింది నిజంగా ఇది ఎంత మరి ఇలాంటి వాళ్ళకు అది ఎట్లా అవుతుందో ఎట్లా మనసు వస్తుందో చంపాలని అయితే అర్థం కాదు ఈమెకి 22 ఈ అమ్మాయికి 22 ఏళ్ళ వయసు అంటే 22 ఏళ్ళు అంటే ఆమె దాదాపు ఒక 40-50 మధ్యలో ఉంటుంది సో అలాంటి ఆమెకు అదే గ్రామానికి చెందిన ఇంకొక వ్యక్తితో అయితే ఆమెకైతే వివాహేతర సంబంధం ఉందంట ఆ వ్యక్తి సంబంధం మరి ఇంట్లో తెలిసేసరికి వాళ్ళ భర్త ఎవరైతే ఉంటారో ఈమె చంపిందో కవిత ఆమె భర్త మరి పక్షవాతంతో వచ్చి మంచానైతే పడ్డాడు మరి అదే క్రమంలో ఈమె ఏం చేసింది వేరే వ్యక్తితోనైతే అఫైర్ పెట్టుకుందంట మరి ఆ అఫైర్ ఇంట్లో తెలవడంతో భర్తకు తెలవడంతో పలుసార్లు అయితే మందలించినట సో మందలించిన క్రమంలో ఇంకా అట్లా కాదని చెప్పేసి మరి ఎవరైతే ప్రియుడు ఉంటాడో ఆమె ఈ కవిత కలిసి ఇద్దరు కలిసి వాళ్ళ భర్తనైతే చంపేసారు సో చంపేసి అంత్యక్రియలు అయితే పూర్తి చేసారు ఎట్లా చంపేసారు అది ఎవరికి తెలియలేదు పోలీసులు కూడా తెలియలేదు ఎట్లా చంపేసారు ఏదో వ్యాధి వచ్చిందని ఆయనకు వ్యాధి ఉంటుంది కదా పక్షపాతం వ్యాధి అదే వ్యాధి వచ్చి చనిపోయిందని చెప్పేసి పోలీసులు నమ్మించారు కుటుంబ సభ్యులను అందరూ నమ్మించారు అయిపోయింది సో దాని తర్వాత ఏం చేసారు ఈ అమ్మాయి ఎవరైతే ఉంటుందో ఆమె కూతురు అమ్మాయి వర్షిణి ఆమె పేరు సో ఆమెకు కూడా ఈ విషయం ఎక్కడ తెలుస్తుందో లేదంటే ఆ వివాహేతర సంఘాన్ని ఎప్పుడైనా అడ్డుగా ఉంటుందని చెప్పేసి ఆ అమ్మాయిని కూడా చంపేద్దామని ప్లాన్ చేసారు మొత్తానికి ఆ ప్రియుడు ఈ కవిత ఇద్దరు కలిసి ప్లాన్ చేసేసారు అమ్మాయిని చంపేసి ఏం చేసారు ఎక్కడైతే మరి క్షుద్ధ పూజలు ఉంటాయో మరి అది చేసినట్లుగా ఆ జనాలను అయితే నమ్మించే ప్రయత్నం చేశారు కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి కాటారం హైవే పక్కన అడవిలో పడేసారు ఏదైతే ఫారెస్ట్ ఉంటుందో మరి అక్కడ భూపాలపల్లి కాటారం హైవే పక్కన అడవిలో పడేసి మరి అక్కడ కుంకుమ పసుపు సో ఇవన్నీ కూడా పెట్టి ఆధార్ కార్డు ఫోటోలు పెట్టి మరి ఈ క్షుద్ధ పూజలు ఉంటాయి కదా సో ఇవి చేసి మరి నా కూతుర్ని చంపేసిరు అని చెప్పేసి జనాలకు పోలీసులకు నమ్మించే ప్రయత్నం అయితే చేసిరు సో ఆ విధంగా మరి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకురు మరి దాన్ని దర్యాప్తు చేస్తున్నారు ఇక పోలీసులు అంటే మరి ఏది చెప్తే అది నమ్మరు కదా సో దాన్ని అయితే ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు
చెప్తే ఇక ఆమె విస్తుపోయే నిజాలు అయితే బయటకు వచ్చినాయి. మరి పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తారు, వాళ్ళకి డౌట్ వచ్చిందంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసినప్పుడు నిజాలన్నీ మొత్తం కూడా వచ్చేస్తాయి బయటికి. వచ్చేసే క్రమంలో ఇంకా ఆమె విస్తుపోయే నిజాలు అయితే చెప్పింది. అలా భర్త ఎవరైతే ఉంటారో భర్తను కూడా ఆ ప్రియుడు ఈ కవిత వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ భర్తను కూడా చంపేసిరు. ఎవరు ఆ పక్షపాతం ఏదైతే వచ్చిరో భర్తకు ఆయనని చంపేసిరు. చంపేసిన తర్వాత 2 నెలలకే, అంటే భర్తను చంపేసిన 2 నెలలకే కన్న కూతురును కూడా చంపేసింది ఆమె. అంటే వాళ్ళ వివాహేతర సంబంధానికి ఎట్లా అడ్డొస్తుందని చెప్పేసి 2 నెలలకే అలా కూతురును కూడా ప్లాన్ ప్రకారం చంపేసి అడుగులలో పారేసి మరి క్షుద్రపూజలు చేసిరని చెప్పేసి సమాజాన్ని అటు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. సో అట్లాగే పోలీసులు అయితే మొత్తానికైతే తీసి మొత్తానికి ఆరా తీసిరు, మొత్తం ఎంక్వైరీ చేసిరు, మొత్తానికైతే ఆమెను అరెస్ట్ చేసిరు పోలీసులు. సో ఇద్దరిని తీసుకుపోయి జైల్లో అయితే కూర్చోబెట్టారు. సో ఇలాంటివి జరిగితే సమాజానికి మీరు ఏం చెప్తున్నట్టు ఏంటి? అసలు మీరు ఇంత దాదాపు సగం జీవితం అయిపోతే 22 ఏళ్ళ అమ్మాయి ఉంటే దాదాపు మీకు 50 సంవత్సరాలు ఉంటాయి. 50 సంవత్సరాలల్లో ఎవరో పరిచయమైన వ్యక్తితోనే నీ భర్తను చంపేసుకున్నావు, అట్లాగే నీ కూతురుని చంపేసుకున్నావు, నువ్వు పోయి జైల్లో కూర్చున్నావు. ఏమొచ్చింది ఇప్పుడు? ఏం రాలేదు కదా. సో ఎందుకు ఈ విధంగా జనాలు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనేది మరి తెలియని అంశం. మరి సైకాలజిస్టులు కూడా మరి దీనిపైన అయితే అసలు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు కొందరు అని చెప్పేసి కూడా ఖచ్చితంగా దీని గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. మరి నిన్న మొన్న పరిచయమైన వ్యక్తుల కోసం మరి ఎప్పటి నుంచో సంసార జీవితంలో మనతో పాటు ఉన్న భాగస్వాములను అంత ఈజీగా చంపడానికి ఎట్లా ప్రయత్నిస్తున్నారు అనేదే మరి ఎవ్వరికి కూడా అర్థం కాని విషయం అని చెప్పొచ్చు. మరి నిజంగా ఈ సంఘటన అయితే చాలా నిజంగా ఘోరం అని చెప్పాలి. ఎందుకంటే కన్న బిడ్డని చంపేసింది, భర్తను చంపేసింది, ఆ వ్యక్తితోని వివాహేతర సంబంధం కోసమే, కేవలం వివాహేతర సంబంధం కోసమే భర్తను చంపేసింది, కూతుర్ని చంపేసింది, కన్న కూతుర్ని చంపేసింది. అంటే చూడండి ఇక సమాజానికి ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయో. అలాంటి వల్ల మరి నిజంగా అలాంటి వాళ్ళ వల్ల మరి చాలామందికి అయితే ఇప్పుడు రెగ్యులర్గా మనం అయితే చూస్తూ ఉంటాము, డ్రమ్ములో పెట్టి చంపేయడాలు, లేదంటే కూల్ డ్రింక్లో విషయం కలిపి చంపేయడాలు. సో ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. నిజంగా ఇదైతే చాలా దారుణ సంఘటన. మరి పిల్లలను చంపడం అంటే, ఆ అమ్మాయిని వాళ్ళ కూతుర్ని చంపడం అంటే ఇలాంటిదైతే నిజంగా మొత్తానికైతే ఇది చెప్పుకోవడానికి కూడా కొద్దిగా బాధాకరంగా అయితే ఉంది. సో ఇలాంటి సంఘటన అయితే జరిగింది. మరి సో ఇట్లాంటివి మరి ఎక్కడ చూసి నేర్చుకుంటున్నారు? మరి సోషల్ మీడియాలో చూసి నేర్చుకుంటున్నారా, లేదంటే వెబ్ సిరీస్లో చూసి నేర్చుకుంటున్నారా, ఏంటో తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో అయితే ఇవైతే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలందరూ, ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే చట్టానికి అయితే కంపల్సరీ ఎప్పుడో ఒకసారి అయితే దొరుకుతారు. ఎందుకంటే మీరు మర్డర్ చేసి లేదంటే తప్పు చేసి ఎక్కడనో దాపెట్టుకోవడానికి అయితే ఉండదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఇదే సమాజంలో బతుకుతుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పుడో ఒకసారి అయితే ఆ తప్పునైతే పోలీసులు అయితే గుర్తిస్తారు. ఖచ్చితంగా మీకు అయితే చట్ట ప్రకారం అయితే శిక్ష పడుతుంది. సో ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే భార్య అయినా భర్త అయినా ఒకసారి పెళ్లి చేసుకున్నామంటే ఖచ్చితంగా ఉన్నన్ని రోజులైతే కలిసి జీవించాలి. అట్లాగే ఉంటుంది పెళ్లి కాన్సెప్టే అది. సో అట్లా కాదని చెప్పేసి ఎవరో నిన్న మొన్న పరిచయమైన వాళ్ళ కోసం ఈ విధంగా మరి భర్తలను చంపడం, పిల్లలను చంపడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాలి. సో ఇలాంటివి చూడడం వల్లనే ఇంకా కొత్త వాళ్ళకైతే ఇంకా ఆలోచనలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి కూడా ఎక్కువ సోషల్ మీడియాలో రావడం వల్ల కూడా ఇంకా ఎక్కువ ఆలోచనలు కూడా వస్తాయి. సో దయచేసి అలాంటి వాటికైతే ఎవరికి పోదు. ఖచ్చితంగా ఎప్పుడైనా తప్పు ఎప్పటికైనా బయటపడాల్సిందే, ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవించాల్సిందే. దయచేసి ఇలాంటివి అయితే ఎవరు ఎంకరేజ్ చేయకూడదు, ఎవరు చేయకూడదు అనేది మనము దీని ద్వారా అయితే తెలుసుకున్నాం. మొత్తానికైతే వాళ్ళనైతే పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఇంకా జైల్లో అయితే పెట్టారు. ఇక నడుస్తుంటుంది అది, ఆ కథ అట్లా నడుస్తుంటుంది. ఇక వాళ్ళైతే జైల్లో అయితే ఉంటారు. ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు చేసిన తప్పుకైతే.